అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ. భరణి దీప దర్శనం సకల పాప నివారణం. భరణి దీపం అంటే కేవలం వెలుగు కాదు, అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుని తేజస్సు. ఈ జ్యోతిని దర్శించుకొని భక్తితో అరుణాచల శివ అని కామెంట్ చేయండి. అరుణాచల క్షేత్రంలో కార్తీక పౌర్ణమి నాడు అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించే ఉత్సవంలో భరణి దీపం చాలా ముఖ్యమైన ఘట్టం. దీనిని కార్తీక దీపం రోజు ఉదయం సుమారు 4 గంటల రూపంలో ఆలయ గర్భగుడిలో వెలిగించారు. దీనిని ఎందుకు వెలిగిస్తారు మరియు దీని గొప్పదనం ఏమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాము. భరణి దీపం ఎందుకు వెలిగిస్తారు? తాత్విక కారణం. భరణి దీపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏకం అవడం అనే సత్యాన్ని చాటి చెప్పడమే. సృష్టి రహస్యం. పరమేశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్కడే సృష్టిలోని పంచభూతాలుగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మరియు సకల జీవరాశులుగా విస్తరించాడు అని అర్థం. విధి విధానం. ప్రధాన అర్చకులు గర్భగుడిలో ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. ఆ ఒక్క దీపం నుండి 5 ఇతర దీపాలను వెలిగిస్తారు. ఇది శివుడు ఒక్కడే అయినా పంచభూతాలకు ఎలా వివరించాడో చూపిస్తుంది. భరణి దీపం గొప్పతనం ఏమిటి? భరణి దీపానికి ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉంది. అజ్ఞానాన్ని తొలగించే జ్యోతి. భరణి దీపం మనలోని అజ్ఞానాంధకారాన్ని పాలద్రోలి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మహాదీపానికి మూలం. ఉదయం వెలిగించిన ఈ భరణి దీపాన్ని రోజంతా కాపాడుతారు. సాయంత్రం అరుణాచల కొండపై వెలిగించి మహాదీపం కోసం నిప్పును ఈ భరణి దీపం నుండి సేకరిస్తారు. అంటే గర్భగుడిలో ఉన్న దైవము కొండపై జ్యోతి స్వరూపంగా సాక్షాత్కరిస్తారని దీని అర్థం. మోక్ష మార్గం. భరణి నక్షత్రం యమధర్మరాజుకు సంబంధించినది. ఈ దీపాన్ని దర్శించుకోవడం వల్ల మరణ భయం పోతుందని, మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివశక్తి ఐక్యత. గర్భగుడిలో శివుడు, అమ్మవారి సన్నిధిలో శక్తి దీపాలు వెలిగించి చివరిగా రెండింటిని ఏకం చేస్తారు. ఇది శివశక్తుల కలయిక నిదర్శనం. ముఖ్య గమనిక. భరణి దీపం ఉదయం ఆలయం లోపల వెలిగిస్తే, మహాదీపం సాయంత్రం అందరికీ కనిపించేలా కొండపైన వెలిగిస్తారు. భరణి దీపం అంతరాత్మలోని వెలుగుకు ప్రతీక అయితే, మహాదీపం విశ్వవ్యాప్తమైన వెలుగుకు ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల శివ అని కామెంట్ చేయండి.